తప్పుకోవయ్యా తప్పుగా. ఇది నా కూతురు ఇల్లయ్యా, లోపలికి వెళ్ళనివా? ఎవరైనా సరే నేరస్తుల దగ్గర పంపకూడదు. ఎవరా నేరస్తులు? ఏం చేశారా వాళ్ళు? కాసేపు వెయిట్ చేయి, తెలుస్తుంది. ఏంటయ్యా వెయిట్ చేసేది? యాక్చువల్లీ ఏం జరిగింది సార్? అదే మాకు తెలీదమ్మా. అదిగో ఆ దెబ్బలతో ఉందే, అది నా కూతురు. ఆ పక్కన ఉన్న అతను నా అల్లుడు. ఎంక్వైరీని తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. కారణం లేకుండా పోలీసులు ఇదంతా ఎందుకు చేస్తారు? ఎవడో ఐజీ కొడుకు తప్పోయాడంట. ఇదో తప్పుడు కేసమ్మా. బ్రేకింగ్ న్యూస్ లో వేసేయండి. మా రాంబాబు మంచోడు, ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు. అడుగడుకో ఆ మిడిగుట్లు వేసుకొని చూస్తున్నాడే, వాడే కానిస్టేబుల్ వీరభద్రం. మా రాంబాబుని దొంగ కేసులు ఇరికించాలని చూస్తున్నాడు. నా కూతురు కల్లుడికి ఏం తెలియదు. ఇది దొంగ కేసు కాదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తానమ్మా. భయం వేసింది నాన్న, అందుకే చెప్పేశాను. వాడు నేను కొట్టాడా? అవును నాన్న. అయ్యో, చిన్న పిల్లని కూడా చూడకుండా ఎలా కొట్టారో చూడండి. ఇంకేం కాదులేమ్మా. నా మీద కోపం వచ్చిందా? లేదు నాన్న, నేను చెప్పడం తప్ప నాన్న. లేదురా, నువ్వు అలా చెప్పడమే రైట్. మాకే పాపం తెలియదని వినిపించుకోకుండా ఆ కానిస్టేబుల్ వీరభద్రం నా కూతురు మీద చేయి చేసుకున్నాడు. ఆ వీరభద్రం కావాలని నన్ను, నా భార్యని, పిల్లల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు. బావ మీద చేయబడిందంటే పడితే ఏం చేస్తావు? వీడే నా కూతురు కొట్టింది. మళ్ళీ కొడతాను. ఏం పీక్తారా మీరు? పీక్తారు. చెప్పమ్మా, ధైర్యంగా చెప్పు. నేనున్నాను కదా, ఇంక నిన్ను ఎవరేం చేయలేరు. చెప్పమ్మా. సంచలనం సృష్టించిన ఐజీ కుమారుడు వరుణ్ మిస్సింగ్ కేసులో రాంబాబు కుటుంబాన్ని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో విచారణను తప్పుదోవ పట్టించిన కానిస్టేబుల్ వీరభద్రాన్ని విధుల నుంచి బహిష్కరించింది. అంతేకాకుండా విచారణలో ఇతర పోలీసులను వేరే ప్రాంతాలకు బదిలీ చేశారు. ఐజీ గీత ప్రభాకర్ ను సెలవులో పంపించారు. రాంబాబు కుటుంబాన్ని పోలీసులు విచారించాలనుకుంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని జిల్లా కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఏమండి ఏమండి, ఇది చూడండి. ఐజీ గీతా ప్రభాకర్ రాజీనామా. ఆవిడ మన వల్లే అంత పెద్ద ఉద్యోగాన్ని వదులుకుంది. ఎంత ఐజీ అయినా ఆవిడ ఒక అమ్మే కదండి. వాళ్ళ కొడుకుని దూరం చేసి మనం వాడికి అన్యాయం చేశామా? నీ మనసు మంచిది కాబట్టి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. పొరపాటున వాళ్ళ అబ్బాయి వల్ల మన అంజుకి ఏమైనా జరుగుంటే ఆ ఐజీ తల్లి తన కొడుకుని కాపాడుకోదా? తప్పకుండా కాపాడుకుంటుంది. అయినా ఇది తప్పు కాదని చెప్పడానికి మనం ఎవరు?
మనుషులు స్వార్థంతోనే బతుకుతారు. ప్రతి మనిషి అసలు రూపం అదే జ్యోతి. అందుకే బాధపడటం మానేసి మర్చిపోవడం నేర్చుకుందాం. ఆ బాడీ ఎప్పుడు మార్చారండి? ఆదివారం కారుని చెరువులో పడేసి వచ్చిన రాత్రి. ఎక్కడ పెట్టారు? వద్దు జ్యోతి, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. చివరి వరకు అది నాతోనే ఉంటుంది, నాతోనే కాలిపోతుంది. అదే మిమ్మల్ని కాపాడుతుంది. అను చివరి వరకు చెప్పకుండా నిలబడుతుందని మీరు అనుకున్నారా? నిజం చెప్పాలంటే నేను అనుకున్న అంచనాలన్నీ తప్పయ్యాయి. మీ ముగ్గురు నేను అనుకున్న దానికంటే గట్టిగా నిలబడ్డారు. పాపం అను అది ముందే చెప్పేసి ఉండాల్సిందే. నా వల్లే కదా మీరిన్ని బాధలు పడ్డారు. ఏంటండి ఇది? మీరిదంతా చేసింది మాకోసమే కదా? నాన్న, పోలీసులు మళ్ళీ వచ్చారు నాన్న. ఏంటి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి చావకూడదాం అనుకుంటున్నారా? అదేం లేదు. మళ్ళీ ఎందుకు వచ్చారు? రాంబాబు కోసం వచ్చా. ఏమైందన్నా? ఏం లేదులే. ఏంటన్నా మళ్ళీ ఏదైనా గొడవ? ఏం లేదు, నేను చూసుకుంటాను కదా, మీరు పదండి. బట్ట మార్చుకొని వస్తాను.